అల్లూరు జిల్లా డుమ్రిగూడ మండలం కోలాపుట్ పంచాయతీ డొక్రిపాడులో డోలిమోత కష్టాలు కొనసాగుతున్నాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గర్భిణీ స్త్రీని కుటుంబ సభ్యులు 5 కిలోమీటర్ల మేర మోసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రైవేట్ వాహనంలో అరకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని గిరిజనులు కోరారు. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. ఉత్తరాంధ్రలో డోలీ మోత కష్టాలు తీస్తారని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. చాలా వరకు కూడా ఇప్పటికే చాలా గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2 కిలోమీటర్లు ఉన్నారా 1000 కోట్లతో రోడ్లకు శంకుస్థాపన చేసి చాలా గ్రామాల్లో ఈ డోలీ మోత లేకుండా చేస్తానని చెప్పినప్పుడు కూడా ఇప్పటికీ వర్క్ పనులు జరుగుతున్నాయి, కొన్ని రోడ్లు అవుతున్నాయి. అయినప్పుడు కూడా కొన్ని ప్రాంతాలు ఇంకా సుదీర్ఘ ప్రాంతాలు అంటే కనీసం మనుషులు కూడా వాహనాలు కూడా వెళ్ళిన ప్రాంతాలు మండలం ప్రాంతాల్లో ఇంకా ఈ డోలీ కష్టాలు తీర్చలేదు. అందులో భాగంగానే ఈ డుమ్రిగూడ మండలంలో కేంద్రం కోలాపూర్ పంచాయతీలో డొక్రిపాడు అంటే ఇది చాలా దూరమైన ప్రాంతం, కనీసం బండి మీద కూడా వెళ్తాగలిగిన ప్రాంతాల్లో అటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. అందులో భాగంగా డోమిని అనే గర్భిణీ తిరుగుతున్నప్పుడు కాబట్టి దాదాపు 5 కిలోమీటర్ల మేర మొత్తం డోలీ మోతలను బొడ్లమ్ము అనేది జంక్షన్ వరకు కూడా కుటుంబ సభ్యులు మోసుకురావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ దాదాపు సంవత్సరాల తరబడి ఇదే సమస్య ఉన్నప్పుడు కూడా చాలా గ్రామాలకి ఆ సమస్య తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ అధికారులు రాకముందు అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. చాలా గ్రామాల్లో ఇప్పటికే ఉత్తరాంధ్రలో శంకుస్థాపన చేయడం జరిగింది, రోడ్లు పనులు అవుతున్నాయి. కానీ ఈ విధంగా ఎంతో దూరంగా ఉండేటువంటి గ్రామాల్లో ఇంకా ఈ సమస్య చేయట్లేదు. ప్రస్తుతం ఈ గర్భిణీ చాలా ఇబ్బంది పడి 5 కిలోమీటర్ల మీద తీసుకొచ్చి అక్కడ నుండి 11 కిలోమీటర్ల పోతే అరకు ఆసుపత్రికి తరలించారు. ఇదంతా కూడా మధ్యలో ఉన్న ప్రమాదం అయితే తల్లి బిడ్డ కూడా మృత్యుందిన సంఘటనలు ఉన్నాయి, అనేక మంది మృత్యుందిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలు తీర్చలేని ఆ గ్రామ ప్రజలైతేనే బాధితులైతే కోరే పరిష్కారం వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో గుర్తించి వందలాది గ్రామాల్లో ఈ డోలీ మోత కష్టాలకి పరిచేందుకు ప్రయత్నం చేస్తుంది. కొన్ని కారణాల వల్ల ఇటువంటి దూరమైన ప్రాంతాల్లో ఇంకా కూడా ఈ రోడ్లు ఇంకా జరగలేదు. దీంతో ఈ రోడ్లు కమ్యూనిటీలు అయితేనే అనారోగ్యం పాలైన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి కూడా డుమ్రిగూడ మండలంలో తమ అనేక గ్రామాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయి, పోలపూర్ డొక్కిపాడు గ్రామానికి రోడ్డు అందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే డోలీ మూతలు లేని ఊళ్ళని మనం చూద్దామని అన్నారు. మరి ఇక్కడ అధికారులు విఫలమయ్యారమంటారా కనిపెట్టడంలో? మరి కనిపెట్టిన ఆ వర్క్స్ ప్రాసెస్ జరిగే విషయంలో కాస్త లేట్ అవుతుందని చెప్పుకోవచ్చా? దేని వలన ఇక్కడ ఆలస్యం జరిగిందని చెప్పుకోవచ్చు? చాలా వరకు ఇటువంటి ఇంటీరియర్ గిరిజన ప్రాంతాల్లో కనీసం ద్విచక్ర వాహనం మీద కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈ ప్రాంతాల్లో రోడ్డు వేయాలంటే వాహనాల ద్వారా మొత్తం కూడా సంబంధించినటువంటి అరణ్యం అంతా తీసుకెళ్ళాలి, ప్రయాణం చేయాలి. అటువంటి అవకాశం లేని గ్రామాల్లో ఏ విధంగా ఆ కొండ పైన వెళ్ళి తీసుకెళ్లాలి, ఇవన్నీ కూడా ఆ రోడ్డు మీటైతే సౌకర్యం లేని ప్రాంతాలు ఏ విధంగా చేయలేని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అవకాశం ఉన్న గ్రామాల్లో ఇప్పటికే దాదాపు 1 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు చర్య తీసుకుంది. అధికారులు కూడా మొత్తం కూడా గుర్తిస్తున్నారు. కొన్ని చోట్ల కనీసం విద్యుత్ కూడా లేని చోట్ల మొత్తం కూడా స్థానాల ద్వారా విద్యుత్ రప్పిస్తున్నారు. చాలా వరకు మొత్తం కూడా 50% గతంలో కనిపించిన గిరిజన ప్రాంతాల్లో సమస్యలను పరిశీలించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు. అందులో చాలా వరకు చాలా గ్రామాల్లో విద్యుత్ సమస్య కానీ లేకపోతే డోలీ సమస్య కానీ పరిష్కారం అవుతాయి. కానీ ఈ కోలాపూర్ గ్రామం చాలా మొత్తం ఇంటీరియర్ గ్రామం, గిరిజన ప్రాంతాలు నడిచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి సరే అటువంటి ప్రాంతాలకు కూడా ఇంకా రోడ్లు వేసే పరిస్థితి ఉంది. ఇటువంటి ప్రాంతాలను కూడా ప్రభుత్వం గుర్తిస్తుంది. వీటికి కూడా ఎలాగ వేయాలి ఏంటి అనేది కూడా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుంది.